చూడండి గాయ్స్, నేనేం చేసిన అంటే మటన్ కడుక్కున్నాక మనం మటన్ నీట్గా కడుక్కున్నాము. కడుక్కున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ, పసుపు, కారం, ఆయిల్, ఉల్లిపాయ వేయకూడదు గాయ్స్. ఉల్లిపాయ వేయకుండా ఇవన్నీ వేసుకొని మనం మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 2-3 విజిల్స్ మటన్ ఉడకడానికి తీసుకోవాలి. చూడండి గాయ్స్, మటన్ ఉడికింది. మటన్ ఉడికిన తర్వాత మనం గోంగూర, పచ్చిమిర్చి, కొత్తిమీర మనం అన్నీ కడుక్కునేటివే కాబట్టి నేను ఇందులోనే కలిపేశాను గాయ్స్. ఇదిగోండి పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కలిసిపోయినాయి. మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇట్లా ఈ వాటర్లోకి వెళ్ళి వాటర్ లేకుండా ఈ మటన్లో వేసుకోవాలి. సాల్ట్ మాత్రం నేను తర్వాత వేస్తాను గాయస్. సాల్ట్ మాత్రం నేను బిఫోర్ వేయను, ఎందుకంటే మటన్ ఉడుకుతుందో లేదో అని నాకు డౌటు. సో మటన్ మనం వండుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటాను. చూడండి గాయస్, సాల్ట్ రుచికి తగ్గట్టు. ఇప్పుడు దీన్ని కూడా గాయస్ మనం ఒక విజిల్ తీసుకోవాలి. గోంగూర ఉడకాలి కదా, ఒక విజిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను ఎట్లా ప్రాసెసింగ్ చేస్తాను అనేది మళ్ళీ మీకు చూపిస్తాను. ఈలోపు నేను ఒక విజిల్ పెట్టుకుంటాను కుక్కర్. గోంగూర అంతా వేసేసినా కదా గాయస్, వేసేసి ఒక విజిల్ కోసం కుక్కర్ పెట్టాను. ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఒక విజిల్ వచ్చేసింది.